సంపూర్ణ కార్తీక మహాపురాణం 4వ రోజు పారాయణం 7వ అధ్యాయం. ఓ జనకరాజేంద్ర, కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసమేర్పరచుకుంటుంది. తులసీ దళాలతో గాని, జాజి పువ్వులతో గాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తియుతులై పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదరిపోతాయి. ఉసిరి చెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులు ఎవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణువాలయములో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో గాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రమాణము చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకు ఎదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టని దానము చేసినవాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరాలపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పరాగముల వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసపూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమునందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికారి, నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసములో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరములో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుతులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. స్నానదానాదులను ఆచరింపనివారు, లోభి అయి యథాశక్తిగా చేయనివారు 100 జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాలయోనిని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు సునకయోనిని జన్మిస్తారు. కార్తీక మాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే అవిస పువ్వుల మాలను తాము ధరించి తదుపరిని అవిస పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అశక్తులైన వాళ్ళు కార్తికే భానువారేతు స్నాన కర్మ సమాచరేయేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపా.
ఆద్యేంతి ఏ తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాసస్నానఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. కార్తీక మాసములో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యము నాడు గాని, పూర్ణిమ నాడు గాని, అమావాస్య నాడు గాని సంకల్పరహితముగా ప్రాతస్నానము ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఏ పాటి శక్తి కూడా లేనివాళ్లు కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. కార్తీక మాసము సాయంకాలాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గలోకములో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు. అష్టమాధ్యాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ విన్న తరువాత నాకు ఒక సందేహము కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొనిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణా ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయే సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలిగోటితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్నిదగ్ధమవుతూ ఉన్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీదే పురుషుడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహములోనో కొట్టుకొని పోయే వారిని ఓపాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానే కొండ చర్యలలోని ఏ లతాసూత్రాన్నో పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాత వేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్పకార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులు పుణ్యరహితులు ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి? జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవుగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకొని స్వల్పనల్పతలను సిద్ధింపజేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వ రజస్ తమస్సులనే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు. ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడ్డాయి. తర్కము, దేవేత్తర చింతనలో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణం వలన ఏర్పడతాయి. వీటి వల్ల సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా. జనకరాజా, అన్నిటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధముగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము
అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురివింద గింజంత అగ్ని కణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగించగలుగుతుందో, గుండిగెడు మురికి నీళ్లను ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధముగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలములో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని ఇస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన నిత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిళుడనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసితో సాంగత్యము పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయనాదులన్నిటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలేశారు, కులము వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టిపోవలసి వచ్చిన అజామిళుడు చండాలపు వాడలోని ఒకానొక దాసీదానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలతో లీనమై మధుమాంస సేవన లోరుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టునెక్కి కమ్మ విరగడం వలన కిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిళుడు తనకి కూతురు వరసని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలను అనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు తన కూతురియందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిదురుస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలము గడిచి అజామిళుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకుపోయేందుకు ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాసాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకొని పోబడదగినవాడే గాని మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్లు పద్మమాలాంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషుదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మమురీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఈ కథ తరువాయి భాగం 5వ రోజు పారాయణములో కొనసాగబడుతుంది. 4వ రోజు పారాయణము సమాప్తం.